హాయ్ హలో నమస్తే అందరికీ. ఆగస్టు 14 సినిమా ప్రేమికులకి అసలు ఇక చెప్పాల్సిన పని లేదు. ఒక విందు భోజనం లాంటి సినిమా మనకి ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ ఫ్యాన్స్కి, అలాగే మిగిలిన స్టార్స్ చాలామంది ఉన్నారు ఇందులో. ఇది నిజమైన మల్టీ స్టారర్ ఫిల్మ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే రజనీకాంత్ గారితో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్, అలాగే ఇంకా మన తెలుగు నుంచి కింగ్ నాగార్జున గారు, అలాగే మన కర్ణాటక నుంచి ఆయన ఉపేంద్ర, మనకు తెలుసు తెలుగు వాళ్ళకి ఏ ఉపేంద్ర ఆయన పేరుతోనే సినిమాలు చేసి అప్పటి నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి యాక్టర్. అలాగే సత్యరాజ్ గారు ఇక కట్టప్ప క్యారెక్టర్తో బాహుబలి సినిమాలో ఆయన హీరోలతో సమానంగా, అఫ్కోర్స్ ఆయన తమిళనాడులో అప్పుడు హీరోనే, ఇప్పుడు ఇక వేరే సపోర్టింగ్ రోల్స్ కూడా ప్లే చేస్తూ ఉన్నారు. ఇక చెప్పాల్సిన పర్లేదు. ఆ ట్రైలర్ చూస్తుంటే ఇంతమంది మల్టీ స్టార్ హీరోలతో లోకేష్ కనగరాజు గారు డైరెక్ట్ చేశారు. ఇంతమందిని ఆయన నమ్మించగలిగిందంటే ఆయన కథ పైన, ఆయన పనితనం పైన, ఆయన కథను చెప్పే విధానం పైన వీళ్ళందరికీ నమ్మకం ఉంటేనే. ఎందుకంటే వీళ్ళంతా మామూలు కాదు. వాస్తవంగా ఇంత వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేస్తే ఏదో ఒక ముసలోళ్ళ సినిమా లాగా ఉండాలి, కానీ చూస్తుంటే ఎవరికి వాళ్ళు పోటీ పడి ఈ సినిమా చూడకపోతే చాలా మంచి ఇదిని మిస్ అయిపోతామేమో అనిపిస్తాము. వాస్తవానికి వాళ్ళు ఉన్న ఏజ్ గ్రూపులు వాళ్ళు ఏమి యంగ్ స్టార్స్ కాదు కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు రజనీకాంత్ గారు తీసుకున్న, నాగార్జున గారు తీసుకున్న, కట్టప్పని తీసుకున్న, అలాగే ఉపేంద్ర గారిని తీసుకున్న, అందరూ కూడా 65 అబవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళే. కానీ వాళ్ళందరినీ లోకేష్ కనగరాజు గారు ఆ ఇది డైరెక్షన్ ఇది చూస్తుంటే అసలు ఆ ఏజ్ అనేది తెలియట్లా. అఫ్కోర్స్ నాగార్జున గారు మెయింటైన్ చేస్తారు, అది ఓకే, మనందరికి తెలుసు. ఆయన ఒక మన్మధుడు ఇమేజ్ ఉంది, ఆయన ఆరోగ్యం కానీ అది ఫుడ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, వ్యాయామం. ఆయన రహస్యాలు ఏంటో కూడా ఇప్పుడు చెప్పారు ఎక్కువ మంది. రజనీకాంత్ గారే డైరెక్ట్గా చెప్పారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు 3 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్లో మైండ్ బ్లోయింగ్ అనిపించింది ఏంటంటే, ఏదో ఒక బ్లాస్ట్ జరగబోతుంది, ఒక సునామీ జరగబోతుంది కమర్షియల్గా ఈ సినిమా అనిపించింది. ఏంటంటే లాస్ట్లో రజనీకాంత్ అంతా వాళ్ళందరిని చితకొట్టి ఏది ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ చెప్పిండు. ఏంటది? ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా. అసలు ఎంత ఇంటెన్సిటీతో చెప్పిండంటే, ఈ దేవా గురించి తెలిసి కూడా అన్నాడంటే ఆ దేవా క్యారెక్టరైజేషన్ ఎక్స్ట్రార్డినరీగా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. నాకైతే రజనీకాంత్ గారు ఒక దాదాపు 25-30 ఏళ్ళ క్రితం నటించినటువంటి భాషా సినిమాలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అనే డైలాగ్తో పాటు సినిమా మొత్తంలో ఒక హైలైట్ సీన్ ఉంటుంది వాళ్ళ ఏది భాషా సినిమాలో. అంతకుముందు వరకు ఆయన ఫ్లాష్ బ్యాక్ వదిలేసి ముంబై వదిలేసి ఇక్కడ హైదరాబాద్లో ఏదో ఆటో నడుపుకుంటుంటే వాళ్ళ చెల్లి మెడికల్ సీటు సాధిస్తే మేనేజ్మెంట్ కోటాలో మరి సీట్ కోసం వెళితే ఆ మినిస్టరు వాడు లోపలికి పిలిచి దారుణంగా గెస్ట్ హౌస్కి రమ్మని అది ఇది అట్లా మాట్లాడితే వాళ్ళ అన్నయ్య రజనీకాంత్ బయట నుంచి ఉండటం చెల్లిని అట్లా అవమానం కూడా. తర్వాత రజనీకాంత్ వెళ్ళాక కూడా అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. సరే, అప్పుడు చెల్లిని బయటికి పంపించి ఆ మినిస్టర్కి చెప్తాడు, ఏది నాకు సార్ కాదు అన్న అనుకుంటా, అన్న నాకు ముంబైలో ఇంకొక పేరు ఉంది భాష అని చెప్పగానే వాడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే అది తెలుసు భాష ఆ క్యారెక్టర్ ఏంటి ముంబైలో అనేది. అసలు అక్కడ ఆ ఎలివేషన్ ఉంటుంది. అప్పుడు ఆ క్యారెక్టర్ మినిస్టర్ క్యారెక్టర్ అందరిని పిలిచి, అరే అందరికి చెల్లికి అన్న అయితే నాకు మనందరికీ అన్నే ఒక్క సీట్ ఏంటి మొత్తం సీట్లు తీసుకో మెడికల్ సీట్లు అని చెప్పి చేస్తే అసలు మామూలు హైప్ కాదనమాట. ఏదో ఉంది, వివచ్చమైన ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉందనే ఇదిని ఎస్టాబ్లిష్ చేసిన విధానం, దానికి తగ్గట్టుగానే ఆ ఫ్లాష్ బ్యాక్ రావడం అద్భుతం. సినిమా అది సూపర్ హిట్. అది తర్వాత రజనీకాంత్ ఆయన రేంజ్ని, కమర్షియల్ రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అది 2-3 స్టెప్స్ పెంచేసింది. సో ఇప్పుడు లోకేష్ కనగరాజు కూడా ఆయన మామూలు డైరెక్టర్ కాదు, స్క్రీన్ ప్లేలో ఒక మాస్టర్, ది బెస్ట్.
ది బెస్ట్ అని చెప్పాలి. సో కాబట్టి ఆ డైలాగ్ ఒక్కటి ఎవరికి వాళ్ళే విరోచితంగా ఎవరి క్యారెక్టరైజేషన్ తక్కువ చేయకుండా ఇంతమంది స్టార్లను నడిపించగలగాలంటే లోకేష్ కనగరాజు లాంటి స్క్రీన్ ప్లే అంటే కథను బాగా రాయగలిగినటువంటి దర్శకుల వల్లే అవుతుంది. అఫ్ కోర్స్ అదర్వైజ్ ఎవరు కూడా ఓకే చెప్పరు సింపుల్గా. కారణాలు ఏం చెప్పినా లోపలగా ఈ డైరెక్టర్లో మనని కథపరంగా బాగా చూపించగలుగుతాడు, అతని గత చిత్రాలే అందుకు ఉదాహరణ కదా. అవన్నీ చూసుకున్నాకే ఆ లెక్కల ప్రకారమే ఓకే చెప్తారు, బయటికి ఏది చెప్పినా కూడా రీజన్స్. అఫ్కోర్స్ ఆమీర్ ఖాన్ అయితే ఇంకా రజనీకాంత్ గారు యాక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా అది నో చెప్పడం అనేది, లేదంటే నా క్యారెక్టర్ ఏంటి అది ఇది అడగటం, అవన్నీ అడగకుండానే అసలు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి ఆయన అడిగారంట. ఏది డైరెక్టర్ లోకేష్ కనగరాజు గారు ఆ క్యారెక్టర్కి ఆయన్ని అడగడానికి వెళ్ళినప్పుడు. సో మొత్తం మీద ఒక రేంజ్లో ఇది బ్లాస్ట్ కాబోతుంది అనిపిస్తుంది నాకు ఒకటే కలిగింది ఈ ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సినిమా అయితే ఆల్ టైమ్ కమర్షియల్ హిట్స్లో ఇటువంటి ఈ మాఫియా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్, ఇదేదో సమాజాన్ని ఉద్ధరించే ఫిల్మ్ కాదు, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్గా వస్తుంది. మామూలుగా కాదు, ఇంకా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టడంలో నంబర్ 1గా మిగులుతుంది. లేదంటే ఇట్లా వచ్చి అట్లా పోయే సినిమా లాగా అయితే ఎక్కడో అంటే టాప్ రేంజ్లో నంబర్ 1 రికార్డుల పరంగా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపడం, లేదంటే తుస్సు మరడం, అట్లా అది కానీ ఇది కానీ. సో నా నమ్మకం అయితే ఇది బాక్స్ బద్దలు కొడుతుందని అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? అంటే ట్రైలర్ ఒకటే ప్రామాణికం కాదు, దర్శకుడు అతని పనితనం, అతని స్క్రీన్ ప్లే మీద ఉన్న పట్టు, ముందు అది నమ్మకం ఇక్కడ దర్శకుడు పనితనం మీద.